ఎందుకు మనం మెంటల్‌గా, డిప్రెసివ్‌గా, ఆలోచనలో, బాధతో ఉన్నప్పుడు మన బాడీ కావచ్చు, మన ఫేస్ కావచ్చు చాలా డల్ అయిపోతాయి. అది అందరికీ తెలుస్తది. మనం ఏదో బాధలో ఉన్నామని జెప్పేసి. అలాగే ఎందుకు మనకేదైనా బాడీకి దెబ్బ తగిలినప్పుడు గానీ, ఫీవర్ వచ్చినప్పుడు గానీ, మనం మెంటల్‌గా కూడా అప్‌సెట్ అయిపోతూ ఉంటాము. మెంటల్‌గా కూడా లోగా ఫీల్ అవుతూ ఉంటాము. హాయ్ అందరికీ. నా పేరు చెల్లా రాజశేఖర్, సైకాలజిస్ట్ అండ్ ఎన్ఎల్పి మాస్టర్ ప్రాక్టీషనర్. సో ఎన్ఎల్పిలో ఒక టూల్ ఉందండి. దాని పేరే బాడీ అండ్ మైండ్ ఆర్ ఇన్ ద సేమ్ సిస్టమ్. మనం బాడీ పరంగా హ్యాపీగా ఉన్నామంటే మన మైండ్ పరంగా కూడా హ్యాపీగా ఉండగలుగుతాం. అలాగే మనం మైండ్ పరంగా హ్యాపీగా ఉండగలిగినామంటే ఆటోమేటిక్గా మనం బాడీ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వైస్ వర్సా, ఒకటి ప్రాబ్లంలో ఉందంటే ఇంకొక దాన్ని మనం యాక్టివేట్ చేసుకోవాలి. ఎలాగా అనేది నేను ఇప్పుడు చెప్తాను. సో మీరు మెంటల్గా చాలా అప్సెట్గా ఉన్నారు, మీ బాడీ చాలా డల్గా ఉంది, మీ ఫేస్ చాలా డల్గా ఉంది, అందరూ మిమ్మల్ని చూసినప్పుడు ఎందుకు ఇలా డల్గా ఉన్నావు అని అంటూ ఉంటారు. అప్పుడు మీరు ఒక పని చేయాలి. ఒక క్లోజ్డ్ రూమ్లోకి వెళ్ళేసి ఒక 10 టైమ్స్ ఒక డీప్ బ్రీత్ తీసుకొని బ్రీత్ అవుట్ చేసేసి మీకు ఇష్టమైనటువంటి మంచి సాంగ్ ఒకటి పెట్టుకొని డ్యాన్స్ చేయడము లేకుంటే వినడము ఇలాగా చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే మీలో డోస్ అనేటువంటి ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ డోస్ అనే హార్మోన్ ఏం చేస్తుందంటే, డోస్ అంటే డోపమిన్, ఆక్సిటోసిన్, సెరిటోనిన్ అండ్ ఎండార్ఫిన్. ఇవేంటంటే హ్యాపీ హార్మోన్స్ అంటాం. సో ఈ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల మీరు చాలా హ్యాపీగా ఉంటారు. లేదా మీరు ఒక చిన్న ఎక్సర్సైజెస్ ఏమైనా చేసినా లేదా వాకింగ్ చేసినా కూడా మళ్ళీ మీరు నార్మల్ పొజిషన్కి వచ్చేస్తారు. మీ బాడీని యాక్టివేట్ చేయడం ద్వారా మీ బ్రెయిన్ అనేది మళ్ళీ మీ మైండ్ అనేది యాక్టివేట్ అవ్వి మీరు చాలా హ్యాపీగా ఉంటారు. అదేవిధంగా మీరు ఏదైనా ఫీవర్ వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు మీ మైండ్ మీరు ఏం చేయాలంటే ఒక మంచి మెడిటేషన్ చేయడం ద్వారా, మంచి మ్యూజిక్ వినడం ద్వారా, కళ్ళు మూసుకొని మంచిగా నిద్రపోవడం ద్వారా, వీటి ద్వారా ఏమవుతుందంటే మీరు మళ్ళీ మీకు డోస్ అనే హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల మళ్ళీ మీరు చాలా హ్యాపీగా ఉంటారు. మన బాధకి కారణం ఒకటండి, మనకు కార్టిజాల్ అనేటువంటి ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల మనము అట్లీస్ట్ 3 to 4 అవర్స్ మనము బాధలోకి వెళ్ళిపోతాం ఆ హార్మోన్ రిలీజ్ అయిందంటే. సో డోస్ అనే హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల హ్యాపీ హార్మోన్స్ మనము మళ్ళీ మనము హ్యాపీనెస్ లేకి వచ్చేస్తాం. సో మనం ఎప్పుడు ఈ మైండ్ అండ్ బాడీ ఆర్ ఇన్ ద సేమ్ సిస్టమ్ అన్నాం కదా. ఎప్పుడు ఏ దానికి ఇబ్బంది వచ్చినా కూడా ఇంకొక దాని ద్వారా మీరు యాక్టివేట్ చేసుకొని చాలా హ్యాపీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నమస్తే అందరికీ.